ఏర్పడిందో ఒకసారి వినండి. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు అబ్బాయి ఎలా వచ్చి వినమ్మా. దక్ష ప్రజాపతి యజ్ఞం తలపెట్టినప్పుడు వీరభద్ర స్వామి విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని మింగేస్తారు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం గురించి ఇక్కడ 1001 బంగారు కమలాలతోటి రోజు శివుణ్ణి అర్చన చేస్తే 41 రోజులు చేస్తాడు. 41వ రోజుని బ్రహ్మ శివుడు ఆయనకి సుదర్శన చక్రం సిద్ధింపజేశారు. అని చేత ఈ ఆలయంలో అడుగు పెడితే వీరు దర్శనం చేసుకుంటేనే భోగం ఐశ్వర్యం. భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది బ్రహ్మసూత్ర శివలింగం. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు. అని చేత 1000 దేవాలయాలు దర్శనం చేసుకున్న ఫలితం ఉంటుంది. ఇలా దోసుల్లా అనుకోండి. అందరూ కూడా చెప్పండి, మీరు కూడా అనుకోండి. ఆయన చెప్పండి. యాదేవి సర్వభూతేషు వస్తు రూపేణ ధన రూపేణ సంతాన రూపేణ ఉద్యోగ రూపేణ గృహ రూపేణ వాహన రూపేణ ఆరోగ్య రూపేణ శాంతి రూపేణ నమస్తే ఓం నమః సకల కార్య సిద్ధార్థం మేహి దేహి సామర్లకోట ద్రాక్షారం పాలకొల్లు భీమవరం అమరావతి పుణ్యక్షేత్ర యాత్ర ఫలసిద్ధిరస్తు వైశాఖ మాస ఉత్తరాయణం పుణ్యకాలే బ్రాహ్మణ సమర్పయామి స్వాహ. సర్వే జన సుఖినో భవంతు. బాబు ఇలా విభూతి పెట్టుకోండి. భోగం ఐశ్వర్యం కలగాలని ఆయన ఏం చేస్తారు? ఉద్యోగమా వ్యాపారం? పరమేశ్వర ఆశు భోగభాగ్యాభులకు సంతోషంతో బ్రాహ్మణ చెయ్యండి. ధన భోగం కలుగుతుంది. పాలాభిషేకం అటు పేర్లే కోనేరు గాడికి చెప్పాను కదండి. ఈ క్షేత్రం గురించి అంత పవిత్రమైన క్షేత్రం ఇది. కానీ అన్ని దోషాలను తొలగిస్తుంది. కానీ ఇదిగోండి బ్రహ్మసూత్రం చాలామంది చూస్తుంటారండి. ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది బ్రహ్మసూత్రము. ఓయ్ పైనుంచి విష్ణువు నుంచి కిందకి అక్కడ దాకా పోసుకుంటారా? ఇదిగోండి బ్రహ్మసూత్రం చూపిస్తున్నానండి. చాలా సీక్రెట్గా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది బ్రహ్మసూత్రం. ఈ సూత్రం చూస్తే నేను ఈ వీడియో దాచుకోవటం లేదండి, మీకోసమే పెట్టేస్తున్నాను. ఈ పుణ్యము మొత్తం మీకే. ఓం నమో రుద్రాయ వీరభద్రాయ కాలభైరవాయ. ఓం నమో నమః శివస్య స్వాహ. ఓం దశాక్షర మహామంత్రాయ మూషిక వాహనాయ నమః. గణాధిపతయే నమః స్వాహ. క్షీరాభిషేకం సమర్పయామి. నారికేళ ఫల సమర్పయామి. ఐం క్లీం గ్లీం స్వం మహాగణాధిపతయే నమః. వక్రతుండాయ నమః. లంబోదరాయ నమః. స్వాహ. ఆభిహం నారికేళ ఫల సమర్పయామి. స్వాహ. ఓం నమః నమః శివాయ. శివాయ రుద్రాయ వీరభద్రాయ కాలభైరవాయ నమః. ఓం ఓం విష్ణు హరి హరి ఓం. మహానందీశ్వరాయ నమః. అనుకున్న కోరికలు తీరితే అలా బిందెలతో నీళ్ళు పోస్తారు. వచ్చి కొత్త బిందె కొనుక్కొని వచ్చి పోస్తారు. చెప్పాను కదండి, నేను శాస్త్రం బాగానే చదివానండి. దేవుడి దయ వల్ల 18 సంవత్సరాలు అభ్యసించాను. నాకు ఏ టెంపుల్కి ఎలా ఉండాలో ఎలా వెళ్ళాలో అన్నీ చెప్తున్నాను వివరంగా. శాస్త్రం చెప్తున్నాను. ఆడవాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి విధానం అన్నీ చెప్తున్నానండి. మీరే అర్థం చేసుకోవట్లేదు. మా వైఫ్ని ఎప్పుడు చూడలేదు కదండి. ఇదిగో తినే మా వైఫ్. తినే మా వైఫ్. మా ఇద్దరు పిల్లలు ఇందాక వీడియోలో చూస్తుంటారు కదా, అదే. నేను చెప్పేది ప్రతి ఒక్క మాట నిజమేనండి. ఫేక్ గాల్ని నమ్మొద్దు. ఫేక్ గాల్ని నమ్మొద్దండి. భగవంతుడు ఉన్నాడు అని నిరూపించడమే నా ఉద్దేశం అండి. ఈ లైకుల కోసము, షేర్ల కోసము, సబ్స్క్రైబర్ కోసము నేను ప్రయత్నించట్లేదండి. దెయ్యము ఉంది, దేవుడు ఉన్నాడు, రెండూ ఉన్నాయి.
ఈక్వల్గా ఉన్నాయి. రాత్రి ఉంది, పగలు ఉంది, చీకటి ఉంది, అదే పౌర్ణమి ఉంది, అమావాస్య, అట్లాగే అన్నీ ఉన్నాయండి. గమనించుకోండి. చూడండి మా ఫ్యామిలీ. అమ్మాయి పేరు సుభాష్ని, వాడు సత్యనారాయణ, మా నాన్నగారి పేరు పెట్టుకున్నాను. వీడు వచ్చేది మోక్షేంద్ర. అది మా ఫ్యామిలీ అండి. నేను మీకు తెలుసు కాబట్టి పరిచయం అవసరం లేదు. చూడండి, రాని వాళ్ళకి, చాలా దూరంలో ఉన్న వాళ్ళకి, ఈ క్షేత్రం గురించి తెలియని వాళ్ళకి ఇది చాలా పవిత్రమైన చోటు అండి. దీంట్లో ఒక చిక్కుముడి ఉందండి ఈ గుడిలో. అక్కడ స్నానం చెయ్యకూడదు. అవి దేవుడు అభిషేకానికి మాత్రమే వాడాలి, కాలు పెట్టకూడదు. మీకు ఇక్కడ శాస్త్రం తెలియదు. మీకు ఇక్కడ ద్రాక్షారామం పంచరామ క్షేత్రంలో మొదటిది ఇది. కాశీ కంటే గొప్పది. మీకు కాశీలో గంగలో మునిగినంత పుణ్యము ఇక్కడికి వస్తే సరిపోతుంది. కాశీలో గంగలో 100 సార్లు పోయిన పుణ్యము ఇక్కడ ఒక్కసారి వస్తే సరిపోతుంది. చిత్రగుప్తుడు రాసేసుకుంటాడు, ఏమన్నా పాపాలు చేస్తుండి ఎవరన్నా ద్రాక్షారామంలో అడుగు పెట్టగానే ఆ పాపాలు పోతాయి. వీడు ద్రాక్షారామంలో అడుగు పెట్టాడు, వీడి పాపం సగం నశించిపోయింది. ఎన్నిసార్లు అలా వస్తే అన్నిసార్లు ఆ పాపహరణం పోద్దనమాట. అది. హాయ్ ఫ్రెండ్స్, వింటున్నారు కదా ఎట్లాగండి. ఇక్కడ మాత్రం ఏ దోషానికైనా నివారణ ఉంటుంది. కాశీలో కూడా అండి, కాళహస్తిలో చూడండి, ద్రాక్షారామంలో పంచరామ క్షేత్రాలు ఎక్కడైనా చూడండి, ఏ దోషానికైనా నివారణ ఉంటుంది. కానీ కుజ దోషానికి మాత్రం నివారణ అనేది దొరకదు. పంతులు గారు చెప్పారు, విన్నారు కదా. నేను చాలాసార్లు చెప్పాను. వాళ్ళు నాకంటే వృద్ధులు, వాళ్ళే ఆశ్చర్యపోతారు నేను చెప్పే వాటికి. ఎందుకంటే మా క్యాస్ట్ వేరు అండి. వాళ్ళు బ్రాహ్మిన్స్, పుట్టుకతోటి వాళ్ళకి విద్య అనేది అభ్యసం. మాది అలా కాదు కదా. నేను ఎంత విద్య నేర్చుకుంటే మీ ముందుకు వచ్చి ఉంటాను, ఒకసారి ఆలోచించారా? అందుకేనండి దైవం ఉంది. చేసే పాపాలు కర్మఫలాలుగా అవ్వకుండా దాన్ని తీర్చుకోవడానికి పుణ్యక్షేత్రాలకు రావాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చండి. కానీ అమ్మవారి దర్శనం జరిగింది కాబట్టి సంతోషించండి. లోపల సరే అండి, మనశ్శాంతిగా ఉండండి. దైవ అనుగ్రహం మీ అందరికి ఉండాలని నేను ఇక్కడికి వచ్చానండి. నా కోసం ఈ ఎండలో పిల్లల్ని తీసుకొని రావాల్సిన అవసరం లేదండి. నేను రావాలనుకుంటే ఎప్పుడే రావచ్చు. వీడియో కోసం రావాలంటే అస్సలు వచ్చేవాడిని కాదండి. రాలేని వాళ్ళు, రావాలనుకుంటా ఉండి కూడా పాపం రాలేకపోతున్న వాళ్ళు, ఆ భగవంతుడు తన దగ్గరికి తీసుకెళ్ళలేక, అంటే మోకాళ్ళ నొప్పులతోటి, వయసు అయిపోయో, ఒకసారి ద్రాక్షారామ క్షేత్ర అన్నప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియో దొరికితే ఆ దర్శనం జరిగినట్టే కదండి. అలా అయినా భగవంతుడు స్వయంగా తన దగ్గరికే, భగవంతుడు అనేవాడు మనం తలుచుకోవాలే కానీ మన ఇంటి ముందే నిలబడతాడండి. కాకపోతే మనస్ఫూర్తిగా ఉండాలి. అది నేను పూజ చేసేటప్పుడు ఆరాలు ఎందుకు వస్తాయని అంటే మనస్ఫూర్తి ఉంటే ఏదన్నా జరుగుద్దండి. మన మనసే గుడి అండి, మన శరీరం గుడి. ఏమండి, నేను చెప్తున్నానండి, ఇది ఫ్యాక్టు. మీరు నమ్మిన నమ్మకపోయినా, స్నానం చెయ్యకుండా 5 రోజులు ఉండి గుడికి వెళ్ళినా కూడా ఎటువంటి అశుద్ధ ఫలితం మాత్రం దక్కదండి, పుణ్యఫలమే దక్కద్ది. ఎందుకంటే మనం చేయాల్సింది శరీర శుద్ధి కాదండి, ఆత్మశుద్ధి. అంటే మనం నైవేద్యం ఇవ్వాల్సింది కొబ్బరికాయో లేకపోతే ఇంకేదో అవి కాదండి.